బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అన్నటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు పీలా గోవింద్, గండి బాబ్జీ, ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన గండి బాబ్జీ, ఇటు పీలా గోవింద్ పేర్లు వినబడ్డాయి. ఒకరు గౌర సామాజిక వర్గం, ఇంకో పక్కన రెండు సామాజిక వర్గాల సమీకరణాలని బేస్ చేసుకుని అక్కడ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అంటే ఆ పేర్లు వినబడ్డాయి, అది మీడియాలో హైలైట్ అయింది. చంద్రబాబు గారు ఆ విశాఖకి సంబంధించాడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడితే వాళ్ళేమో ఖచ్చితంగా మనం గెలుస్తాం, ఇప్పటికే చాలామంది కూటమి వైపు వచ్చేస్తానన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని మేము ఆగాము అని చెప్తే అసలు ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఓట్లు ఉన్నాయని. ఎందుకంటే ఇప్పుడు బొత్సాని ఆషామాషిగా లెక్కేసుకోవడానికి లేదు. 640 ఓట్లు ఉన్నాయి, ఇక్కడ 240 ఓట్లు, 600 పైచీలకు ఓట్లు, ఇక్కడ 200 పైచీలకు ఓట్లు, ఇక్కడ 210 ఉన్నాయి, అక్కడ 640 ఉన్నాయి. దాదాపు 400 తేడా. 400 మందిని మనం తేగలమా లేదా అన్నటువంటిది, ఎవరు ఎంతమందిని తేగలరు, ఎవరు వస్తారు, ఎవరు రారు, ఈ మొత్తం నివేదిక ఇస్తే అప్పుడు పోటీకి సంబంధించి తను క్లియరెన్స్ ఇస్తానన్నారు చంద్రబాబు. అంటే ఆచితూచి అడుగు వేస్తున్నారు.